ఇంకొక ముఖ్య విషయం అన్న తెలియజేసుకున్న, ఇప్పుడు ఈ మధ్యలో ఈ 13 రోజులు జరుగుతున్న నిరసన సమయాలలో ప్రొడ్యూసర్లు కూడా ఎవరెవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారన్న. ఇప్పుడు వాళ్ళని నేను ఏదో మళ్ళా వాళ్ళ మీద కాంట్రవర్సీ చేయాలని నేను చెప్తాను, ఎందుకంటే మా బాధలు చెప్పుకుంటాం మీతో. ఒక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నారు డ్రైవర్స్ యూనియన్ మీద, కరెక్ట్గా కావాలని ఫోకస్ పెట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది ప్రొడ్యూసర్లు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. అది వాళ్ళకి నేను పేర్లు అయితే చెప్పను, కానీ అది వాళ్ళకి తెలుస్తుంది. ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా వాళ్ళకి సూటిగా నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నా. సార్, ఒక ప్రొడ్యూసర్ మాట్లాడతారు డ్రైవర్స్ యూనియన్ అనేది ఒక మాఫియా లాగా, దొంగలు ఒక కూటమిలాగా రెడీ అయ్యి, సిండికేట్ రెడీ అయ్యి మమ్మల్ని దోచుకుంటున్నారు అంటున్నారు. సార్, 12 గంటలు కష్టపడి 12 గంటల కాశీకి మీరు చెప్తున్నారు, 16 నుంచి 18 గంటలు కష్టపడుతున్నాం. మాకు మీరు ఇచ్చే వేతనం 1195 రూపాయలు సార్. 1195 రూపాయలు దోచుకునే కార్మికుడు మాఫియా ఎలా అయ్యారో మీరు ఒకసారి తెలియజేయాలి. రికార్డుతో దొక్కడానికి బతుకులు మావి, మేము దొంగలు ఎలా అయ్యామో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మేము కూడా నిజంగానే మాఫియా అయితేనో, నిజంగా దొంగలించి మిమ్మల్ని దోచుకొని ఉంటేనో ఇలాగా 1100 1200 కూలికి వచ్చి పనిచేసి పరిస్థితులు ఉండేటోళ్ళం కాదు సార్. మేము కూడా కార్లలో తిరిగి రిచ్గా మీలాగా బెంజులు BMW ఆడిలో తిరిగేటోళ్ళం. మీరు ఒకటే గుర్తించాలి సార్, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మేమైతే ఈరోజు కూలీ చేస్తే కానీ మా డ్రైవర్ సోదరుల ఫ్యామిలీలు గడవడానికి కష్టంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. మేము దొంగలము, మాఫియా కాదు. మీరు ఆ మాట అన్నారు కాబట్టి మీరు దయచేసి ఆ మాటను వెనక్కి తీసుకుంటే మీకు కూడా గౌరవం ఉంటుంది. మీ హుందాతనానికి, మీ గౌరవానికి వీలైనట్టు మాట్లాడితే మీకు కూడా గౌరవం ఉంటుంది సార్. మీరు కార్మికుల గురించి చాలా చులకనగా మాట్లాడారు. దీనైతే 100% మేము ఖండిస్తున్నాం. ఇంకొకసారి దయచేసి ఎవరు కూడా మా కార్మికుల గురించి తప్పుగా మాట్లాడకండి. నిజంగా తప్పు చేస్తుంటే పిలిపించండి, దండించండి, శిక్షించండి. ఆ శిక్షకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ తెలియకుండా, అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాఫియా అని, దొంగలని మాట్లాడితే ఇంకొకసారి మాత్రం 100% మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి నిరసన వ్యక్తపరచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ విధంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. ఇంకొక ప్రొడ్యూసర్ గారు మాట్లాడారు, ఆయన లీడర్ కూడా పెద్ద ఆయన, అన్నీ తెలుసు, నేను 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా అంటాడు, నాకు ప్రతి ఒక్కరి గురించి తెలుసు అంటాడు. ఒక డ్రైవర్ సోదరునికి 1,50,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారు నెలకు అంటున్నారు. భారతదేశంలో ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా 1,50,000 డ్రైవర్ జీతం ఉందా? ఎవరికి తెలియదు. 15,000, 20,000, మహా అంటే 30,000 దాటిపోదు ఎవరికి. ఆ 30,000 కూడా ఎవరు తీసుకుంటారంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఒకటే ఇంట్లోనో లేదా ఒక సంస్థలోనో ఒక ప్రొపరేటర్ దగ్గర, ఒక MD దగ్గర పనిచేస్తుంటే వాళ్ళకున్న అనుభవంతో ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నారు కదా, ఇతనికి ఒక 5,000 ఇస్తే తప్పు లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే 30,000 ఆ పైన ఇస్తున్నారు సార్. ఎక్కడ దాటుకున్నా 30,000 దాటి మాకు జీతాలు లేవు. ఏదన్నా ఒక 10,000, 20,000 ఇస్తే నచ్చి మెచ్చి ఓనర్లు ఎవరన్నా మాకు మీద ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఇస్తే తీసుకుంటామే తప్ప ఎక్కడ జీతం లేదు. ఇంకో విషయం చెప్తున్నా సార్, 1,50,000 అన్నారు కదా సార్, మీరు 50,000 నెలకు జీతం ఇవ్వండి సార్. మీ ఇంటి ముందర వచ్చి కూర్చుంటాం, మీరు ఏ బండి తోలమంటే తోలుతాం, 24 గంటలు పనిచేస్తాం. 1,50,000 మాకు జీతం ఇచ్చి మిగిలిన 1,00,000 రూపాయలు డ్రైవర్స్ తరపున, మా డ్రైవర్ సోదరులందరి తరపున మీరే డొనేషన్గా పెట్టుకోండి సార్. దానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. కాబట్టి గుర్తు చేసుకోండి, ఇది మీ మీద కోపంతో మాట్లాడతలేం సార్, మా మీద ఆవేదనతో, మీరు అన్న మాటలకు ఆవేదనతో మాట్లాడుతున్నా, తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పి చేసుకుంటున్నా. 1,50,000 మాకు ఇచ్చి 1,00,000 రూపాయలు మీరు పెట్టుకోండి డ్రైవర్స్ తరపున అని చెప్పి మళ్ళీ ఈ విధంగా తెలియజేసుకుంటాం. దయచేసి సార్, మీడియా ఉంది, మైకులు ఉన్నాయి, మేము పెద్దోళ్ళం కదా, ఏం మాట్లాడినా చెల్లుతుంది. అదే చిన్నోడు మమ్మల్ని ఏం చేసుకుంటారనే విధంగా మాట్లాడితే, కడుపు కాడిన కార్మికుడు తిరగబడితే ఏమవుతుందో, ఎన్ని రంగాలు మూసుకున్నాయి, ఎన్ని సంస్థలు మూతపడ్డాయి, అసలు అస్తవ్యస్తమవుతుంది సార్. భారతదేశమే అస్తవ్యస్తమవుతుంది ఒక డ్రైవర్ సోదరుని చేసుకుంటే. గుర్తు చేసుకోండి. ఇంకో విషయం గుర్తు పెడుతున్నా మీకు, పొద్దున్నే 3 గంటల నుంచి 3, 3:30, 4 గంటలకు లేస్తాం. అందరికన్నా ముందు లేసేది మేమే. కోడి కూయక ముందు లేసేది డ్రైవర్ లేచి అందరికన్నా చివరికి వెళ్ళి పడుకునేది కూడా డ్రైవర్ సార్. మేము ఇంటి నుంచి పొద్దున్నే బయలుదేరుస్తున్నప్పుడు మా భార్య పిల్లలు పడుకొని ఉంటారు, వాళ్ళ ముఖాలు కూడా భార్య పిల్లల ముఖాలు కూడా చూడకుండా వెళ్ళిపోతాం విధులకి. ఇంటికి తిరిగి వెళ్తామా లేదా తెలియదు సార్ మాకు. మేము నమ్ముకునేది కష్టం, పని చేయడమే తెలుసు మాకు. మాఫియా తెలీదు, దొంగలించడం తెలియదు సార్. మళ్ళీ పొద్దున్నే వెళ్ళాం విధులకి, తిరిగి వెళ్తామో తెలియదు. ఒకవేళ వెళ్తే మళ్ళీ మా భార్య పిల్లలు పడుకొని ఉంటారు. అంటే తండ్రి ముఖం కూడా చూడని చాలామంది పిల్లలు ఉన్నారు సార్, మా సభ్యుల పిల్లలు, భార్య పిల్లలు. కాబట్టి మమ్మల్ని మాట్లాడద్దండి సార్, దయచేసి జనరల్ గారు తెలియజేసుకుంటున్నా. దయచేసి మీరు యథావిధిగా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆ 30%, 30% వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి పెంచి ఇచ్చి మమ్మల్ని కూడా అక్కడిని చేర్చుకొని విధులు హాజరవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నాం, మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాం, ఇది మీకు సబబు కాదు, మీ ఉన్నతనానికి కాదని చెప్పేసి ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాము.